స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం రెండు చేతులు పైకెత్తండి అందరూ కూడా. ఆ దేవా మీకే స్తోత్రాలు, ఇంతవరకు అయినా మమ్మల్ని నడిపించారు దేవా మీకే స్తోత్రాలు, కృపమేడా యేసయ్యా మీకే స్తోత్రాలు. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెచ్బిఎస్లో 5th డే అండి, ఫైనల్ డే. ఈరోజు ఎగ్జామ్ అయితే పెడతారనమాట. ఎగ్జామ్ అన్ని క్లాసెస్కి కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ రేపు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఈరోజు అయితే గేమ్స్ అయితే లేవండి పిల్లలకి. రేపు గేమ్స్ పెడతారనమాట. అలాగే టీచర్స్ వాలంటీర్స్ అందరికీ కూడా గేమ్స్ పెడతారు. సో ఇక్కడ మార్నింగ్ అయితే లెసన్స్ క్లాస్ అంతా అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనానికి అయితే పంపిస్తారు పిల్లల్ని. సో ఇక్కడ అందరూ అయితే పిల్లలందరూ భోజనానికి రెడీగా ఉన్నారనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పి పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. సో హ్యాపీగా 5th డేకి అయితే పిల్లలందరూ వచ్చేసారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరి ఫేసెస్లో హ్యాపీనెస్ చూడండి. ఇంకా రేపు ఫైనల్ డే అనమాట. రేపైతే ఇంకా కొన్ని గేమ్స్ అయితే పిల్లలకి కండక్ట్ చేసి నెక్స్ట్ వెంటనే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా సునీల్ అన్నయ్య అయితే ఇంకా స్వీట్తో స్టార్ట్ చేస్తారు. అందరికీ స్వీట్ అయితే పంచుతున్నారు, ప్లేట్స్లో వేస్తున్నారు. సునీల్ అన్నయ్య వాళ్ళ పాప గిఫ్టీ, మా గిఫ్టీ అయితే తినడానికి వెళ్తుంది వాళ్ళ డాడీ వెనకాలే. నెక్స్ట్ ఇక్కడ క్రిస్టినా వీళ్ళందరూ కూడా ఫుడ్ అయితే వడ్డిస్తున్నారనమాట. ఈరోజు వాళ్ళే భోజనం పెడుతున్నారు. ఇంకా తమ్ముళ్ళు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ కూడా. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు చాలామంది. వీడియోని చూసి లైక్ కూడా చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. సో ఎంతమందికి అసలు ఆ వీడియోస్ నచ్చుతున్నాయి అనేది తెలుస్తుంది కదా. కామెంట్స్ కూడా తెలియచేయండి తప్పకుండా. తమ్ము అయితే మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇంక వీడియో ఫేస్ మీద పెట్టానని చెప్పి కెమెరా పక్కకి వెళ్ళిపోయాడు. వెల్కమ్ టు హెచ్బిఎస్ అని చెప్తుంది అనమాట ఆలివ్ క్రిస్టీ. మా చర్చ్ సండే స్కూల్ టీచర్ వాళ్ళ అక్క అనమాట తను. ఇంకా ఇక్కడ అమృత వాళ్ళ సిస్టర్స్ హాయ్ చెప్తున్నారు. ఈరోజు ఫుడ్ స్పాన్సర్ సుగుణక్క ఫ్రెండ్స్. అమృత అయితే ఈరోజు ఇంట్రడక్షన్ ఇస్తుంది అనమాట. సంధ్యక్క పాపులర్ అయిపోతుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇంకా క్లాసెస్ అయితే ఇంక ఈరోజుతో ఇలా కూర్చుని చెప్పడం అయితే లాస్ట్ రోజు అనమాట. సో అందుకని నేను మరలా ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలందరూ కూడా ఎగ్జామ్కి అయితే లంచ్ చేసి వచ్చి ప్రిపేర్ అయిపోతున్నారండి. పిల్లలందరూ కూడా చాలా బాగా రాశారు ఎగ్జామ్స్ అయితే. రేపు చూద్దాం ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారు. నేనైతే ఇంకా అందరికీ ఫైనల్గా ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట. పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు. మా గిఫ్టీ అయితే ఒక క్లాస్లో అయితే ఉండదన్నమాట, అన్ని క్లాసుల దగ్గరికి వెళ్తుంది. ఫైనల్గా స్వర్ణక్క దగ్గర సిట్టింగ్ వేస్తుంది అనమాట. కూర్చొని సీరియస్గా చదువుకుంటుందంట. నేను వీడియో తీసినాను, నా వైపు సీరియస్గా చూస్తుంది అంటున్నాను అనమాట నేను. ఇంకా వీళ్ళ ఒక క్లాసు అక్క అంటుందేమో వీడియో తీస్తున్నావా అని చెప్పి. ఇంకా ఫైనల్గా మా చిన్నవాడు పడుకుంది. మా బావగారు వాళ్ళ పాప మహి వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. అండ్ వీళ్ళు ఇంకొక క్లాసు, అలాగే సండే స్కూల్ టీచరు జాయ్ అక్క, జాయ్ క్లాస్ వీళ్ళంతా. వీళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి. అండ్ అలాగే బిగినర్స్ కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. టీచర్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేశారు.
సో వాళ్ళందరూ అక్కడ సైడ్న క్వశ్చన్స్ అడుగుతున్నారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారనమాట. నెక్స్ట్ టర్న్ వీళ్ళదే. మా సజీ కూడా వెయిట్ చేస్తుంది, అలాగే జెస్సీ కూడా. వీళ్ళు సీనియర్స్ అనమాట. వీళ్ళు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. లిడియా టీచర్ గారు బాగా ప్రిపేర్ చేస్తున్నారు. పేపర్ తీసుకుని వెనకాల ఆన్సర్స్ రాయడానికి వీరిగా పేపర్ ఉందా, తెచ్చుకున్నారా? ఇంకా నోట్స్ తెచ్చుకున్నారు కదా మీరు? నోట్స్ తెచ్చుకున్నారా? నోట్స్ పేపర్ కట్ చేసుకోండి. ఇంకా అలాగే మ్యాథ్స్ గారు, అలాగే ప్రసాద్ మాస్టర్ గారు, వీళ్ళిద్దరూ కూడా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ చెప్తూ, అలాగే పేపర్ ఎన్ని మార్క్స్కి ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు అలా చెప్తున్నారండి. సో జూనియర్స్కి, అలాగే ప్రైమరీ వాళ్ళకి, సీనియర్స్కి ఒక్కొక్కరికి సపరేట్ పేపర్స్ ఉంటాయి, ఎవరి సెక్షన్ వాళ్ళది. ఫస్ట్ ప్రైమరీ, తర్వాత జూనియర్స్, తర్వాత సీనియర్స్ అలా నుంచోబెట్టి పేపర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. 1/2 అవర్ ఇచ్చారు టైము. చాలా ఈజీగా ఇచ్చారు పేపర్. మరి ఎంతమంది గిఫ్ట్స్ గెలుచుకుంటారో చూద్దాం, రేపటి వరకు వెయిట్ చేద్దాం. అమృత గారు పిల్లలందరినీ పాపం కాపలా కాస్తుంది అనమాట, వెనకాల చిన్నపిల్లల్ని వాయిస్తోనే బెదిరించేస్తుంది. అలాంటిది స్టిక్ పట్టుకుని బయలుదేరిందనమాట. ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, సో వెనకాల వాళ్ళందరినీ కూడా చూస్తుంటాను. సో ఇంకా టీచర్స్ కూడా మంచి హడావిడిగా ఉన్నారు. 13-30 మార్కులు. 10 3 30. తర్వాత పేపర్ వెనక్కి తిరగేయండి. కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. 6 బ్లాంక్స్ ఇచ్చారు. 6 3 18. అక్కడ 30, ఇక్కడ 18, 48 మార్కులు. చివర 2 మార్కులు ఒక లెక్క ఉంది. ఒకటి ఉంది చూడండి, అదేంటనేది మీరు కలర్ అదే కలర్ ఇస్తారో ముందుకు ఇప్పుడు నుంచి టీచర్ చూడండి. రౌండ్ నెంబర్ 2లోకి వెళ్ళండి. వెనకాల ఇంకా పిల్లలందరూ అయితే చాలా సీరియస్గా ఎగ్జామ్ అయితే రాస్తున్నారండి. సో టీచర్స్కి టెన్షన్ ఒక పక్క పిల్లలు కూడా టెన్షన్. ఎందుకంటే 5 days కూడా చాలా మంచిగా పిల్లలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా వివరించారు. సో వాళ్ళందరూ ఎగ్జామ్ ఎలా రాస్తారా అన్న టెన్షన్ వారికి అసలు ఎంత అర్థమైంది, దేవునిలో వాళ్ళని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళగలము, వాళ్ళు అసలు ఎలా అర్థం చేసుకున్నారన్న టెన్షన్ కూడా వాళ్ళకు ఉంది. అండ్ అలాగే పిల్లల్లో కూడా ఉందన్నమాట. సో కొంతమంది ప్రైజెస్ కోసం, అలాగే కొంతమంది ఎంతవరకు రాయగలరా అని ఆలోచిస్తున్నారు. సో ఫైనల్గా ఏది ఏమైనా దేవుని వాక్యం నేర్చుకోవడంలో, అలాగే మంచి మాటలు నేర్చుకోవడంలో వీళ్ళందరూ కూడా ఈ 5 days కూడా చాలా మంచిగా తీర్చిదిద్దబడ్డారండి. మంచిగా 2 సార్స్, అలాగే ఒక 15 members టీచర్స్, అలాగే వాళ్ళందరినీ చక్కగా చూసుకునే వాలంటీర్స్, అండ్ అలాగే మంచిగా ఫుడ్ కుక్ చేసి పెట్టిన సేవకురాళ్ళు. శిష్యుల పేరు రాయడం, రెండోది బొమ్మ గీసి రంగులేడు. ఏ బొమ్మ గీయాలన్నా కూడా వివరంగా క్వశ్చన్లో ఇచ్చాను. దాన్ని చదివి చాలా కూడా రాకపోయినా అర్థవంతంగా అడగండి చెప్తాను. అండ్ అలాగే మెయిన్గా ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అంతటినీ కండక్ట్ చేసిన పాస్టర్ అమ్మగారు, అలాగే వాళ్ళ అబ్బాయి పెద్దన్నయ్య గుణవీరన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ చాలా కృతజ్ఞతలు. సో పిల్లలందరికీ కూడా ఒక మంచి మెమొరీగా ఇవి గుర్తుండిపోతాయి. అండ్ వాళ్ళ జీవితాల్లో కూడా చక్కగా ఈ నేర్చుకున్నవన్నీ కూడా ఉపయోగపడతాయి వాళ్ళ లైఫ్లో. సో సమ్మర్ని ఈ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా బయట లోకంలో కాకుండా దేవునిలో అయితే చాలా బాగా ఎదిగాము ఈ 5 days. సో మా అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఇయర్కి ఇవి చాలా వండర్ఫుల్ మెమరీస్ అన్నమాట. సో ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అమ్మగారికి మా కృతజ్ఞతలు. సహాయం చేసిన
ఇంకా ఫైనల్గా ప్రేయర్స్ అయితే అయిపోయాయి. సో ఈ రోజుతో ఈ 5 డేస్ హెచ్బిఎస్ అయిపోయింది. ఈరోజు గేమ్స్ లేవు కాబట్టి రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే గేమ్స్ కూడా ఉంటాయి. అప్పుడే ఇంకా ప్రైజెస్ కూడా ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే సండే కదా, సండే వర్షిప్ ఉంటుంది. సో కుదరదని చెప్పి ఒక డే ఎక్స్టెన్షన్ చేశారు. సో 6th డే ఏంటంటే ఫుల్ గేమ్స్ అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.